నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్రను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు, మంచితనానికి చిరునామాగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్ర పన్నడం అమానుష చర్య అని ఖండించారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి అని, అలాంటి మంచి మనిషిపై ఇలా కుట్రలు చేస్తున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని చట్టపరంగా తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనగాల పేరయ్య, ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరిశెట్టి సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభునాథ్ యాదవ్, కొడారి రాజేందర్, చేతుల శ్రీనివాస్ మొదలగు వారు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై తుమ్మల, జై తుమ్మల, జై జై తుమ్మల, జై తుమ్మల, జై తుమ్మల, జై తుమ్మల, జై జై తుమ్మల, జై తుమ్మల. తుమ్మలపై దాడి ప్రయత్నాన్ని ఖండించండి, ఖండించండి, ఖండించండి. తుమ్మలపై దాడి ప్రయత్నాన్ని ఖండించండి, ఖండించండి. తుమ్మలపై దాడి ప్రయత్న కుట్రలను ఖండించండి, ఖండించండి. తుమ్మలపై దాడి ప్రయత్నాల కుట్రలను ఖండించండి, ఖండించండి. దాడి ప్రయత్నాల కుట్రలను ఖండించండి, ఖండించండి. జై తుమ్మల, జై తుమ్మల, జై జై తుమ్మల, జై తుమ్మల, జై తుమ్మల, జై తుమ్మల. అభివృద్ధి ప్రదాత, పరిపాలన దక్షుడు, నీతివంతమైన నాయకుడు, మన రాబో కాలానికి రాజకీయ నాయకులకు ఒక ఐకాన్గా, దిక్సూచిగా ఉన్నటువంటి మహనీయుడు, మహానేత, ఈ జిల్లాకు ఒక వరప్రధాని అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిపై దాడి చేయడం అనే ప్రయత్నం చేయడం అనేది జిల్లా ప్రజానీకం మొత్తం కూడా జరిగినటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో, దుశ్చర్య అయితే ఏదైతే ఉందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఖమ్మం జిల్లా యావత్తు కూడా స్పందించి వారి యొక్క దాడులను తిప్పికొట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని, ఎల్లవెల్లా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే ఇవాళ ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో వెంగళరావు గారి తర్వాత ఎవరైనా చేశారంటే అది ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రమే. ఏ ఊరు వెళ్లినా మారుమూల ప్రాంతమైన గుండాల గాని, వెంకటాపురం గాని, చెర్ల గాని, మధ్యల గాని, సత్తుపల్లి గాని, పెనుబల్లి గాని, ఏ ఊరికి వెళ్లినా మారుమూల ప్రాంతాలు గాని, అటవీ ప్రాంతాలు గాని, మైదాన ప్రాంతాలు గాని, ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి అంటే తుమ్మల. ఎందుకంటే మేమేదో గొప్ప చెప్పడం కాదు. ఇవాళ అక్కడికి వెళ్తే హాస్పిటల్ చూడండి, బడి చూడండి, అక్కడ ఉన్నటువంటి తవ్వినటువంటి మంచినీళ్ళ బావి చూడండి, బాటలు చూడండి, రోడ్డు చూడండి, ఏది చూసినా శిలా పలకాలు చూస్తే తెలుస్తుంది తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి అభివృద్ధి. అది దానికి నిదర్శనం. కాబట్టి ఆయన మీద చేసినటువంటి ఈ దాడి ప్రయత్న సంఘటనని మానుకోవాలని, ఆ దుశ్చర్యలు ఎవరైతే చేశారో వాళ్ళని, దోషులను వెలికి తీసి పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తుమ్మల, జై తుమ్మల, జై జై తుమ్మల. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఉన్న డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతన్ని హతమార్చడానికి ఏదైతే కుట్ర పొందారో ఆ కుట్ర ఈ రోజు బయటపడడం జరిగింది. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని, అట్లాగే దీని వెనకాల సూత్రధారి, పాత్రధారి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దవాడైనా సరే ఈ ప్రభుత్వం అతన్ని విడిచిపెట్టకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ రోడ్డును అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ పుట్టను అడిగినా తుమ్మల నాగేశ్వరరావు గారి పేరే ఉంటది. ఉదాహరణకి ఇలా మన ఇల్లందు పట్టణం తీసుకుంటే ఇలా పట్టణం రోడ్డు అడిగినా ఆయన పేరే ఉంటది. ఇలా పట్టణంలో ఉన్న నీళ్ళ ట్యాంక్ అడిగినా నీళ్ళ ట్యాంక్ మీద తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఉంటది. ఇలా పక్కన ఉన్న డిగ్రీ కాలేజ్ అడిగినా తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఉంటది. ఇంత అభివృద్ధి చేసినటువంటి అటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని, అభివృద్ధి విషయంలో అభివృద్ధికి పక్షపాతి అయినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని హతమార్చుదామని ఏదైతే కుట్ర గత ప్రభుత్వంలో చేశారో ఆ దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.